వివర్స్ మనం వచ్చేసి పద్య భాగము సంక్రాంతి అనేటువంటి పాఠాన్ని చూడబోతున్నాము. రాయవ్రోలు సుబ్బారావు గారు రచించింది. పద్య భాగం 8వ లెసను. ఇది వచ్చేసి 7వ తరగతి తెలుగు, తమిళనాడు గవర్నమెంట్ది. కవి పరిచయము. రాయవ్రోలు సుబ్బారావు కాలం వచ్చేసి 20వ శతాబ్దం నాటి వ్యక్తి. రచనలు వచ్చేసి తృణకంకణము, కష్టకమల, స్నేహలత, మాధురీ దర్శనము, వనమాల, పీయూష లహరి అనేటువంటి రచనలు చేశారు. శైలి వచ్చేసి వీరి శైలి సరళమైనటువంటి పదాలతో, సున్నితమైనటువంటి భావాలతో మధురంగా ఉంటుంది. మనకు అందరికీ అర్థమయ్యే రీతిలో ఉంటుందన్నమాట. సరే, ఈ యొక్క పాఠ్యభాగం యొక్క నేపథ్యం ఏంటి అంటే, సంక్రాంతి తెలుగువారి పండుగ, చాలా బాగా జరుపుకునేటువంటి పండుగ అనేటువంటిది సంక్రాంతి పండుగ. సంక్రాంతి సమయంలో పల్లె ప్రజలు ఎంతో ఆనందంగా ఉంటారో, ప్రకృతి ఎంత రమణీయంగా ఉంటుందో రాయవరోలు సుబ్బారావు గారు ఈ పాఠంలో వర్ణించారనమాట. ప్రస్తుత పాఠ్యభాగము పీయూష లహరి అనేటువంటి సంపుటి నుంచి గ్రహించబడింది. వచ్చింది వచ్చింది పచ్చ సంక్రాంతి, వచ్చింది వచ్చింది లచ్చ సంక్రాంతి, తేనెవాకలు పారు తెనుగు వాడలకు అందాలు పొంగేటి ఆంధ్ర భూములకు. ఈ యొక్క పద్యంలో ఏం చెప్తున్నారంటే, పచ్చని పైరులు, అంటే పచ్చని పైరులు బాగా ఎక్కువగా పంటలు అనేటువంటిది ఆ సమయంలో వచ్చేసి పచ్చగా ఉంటుంది. పైరులంతా వచ్చేసి బాగా పచ్చదనంతో నిండి ఉంటుంది. చీరలను అలంకరించుకున్నటువంటి ప్రకృతి, చీరను అలంకరించుకున్నటువంటి శోభాయమానంగా సంక్రాంతి లక్ష్మి అనేటువంటిది వచ్చిందనమాట. తేనెలోలికేటువంటి తెలుగు పల్లె సీమలకు సస్యశ్యామలంగా ప్రకృతి అందాలతో అలరారుతున్నటువంటి ఆంధ్రప్రదేశంలోకి ప్రవేశించింది. వీళ్ళు వచ్చేసి సీమలకు, తర్వాత తెలుగు పల్లె సీమలకు, తర్వాత వచ్చేసి సస్యశ్యామలముగా ఉండేటువంటి ప్రకృతి అందాలతో ఈ యొక్క సంక్రాంతి అనేటువంటిది మన ఆంధ్రదేశంలోకి వచ్చింది. పంట రాసుల పైన పవళించి లేచి తేట తటాకముల తీర్థములాడి వచ్చింది వచ్చింది పచ్చ సంక్రాంతి, వచ్చింది వచ్చింది లచ్చ సంక్రాంతి, వన్నె ముగ్గులు వెట్టి వాకిళ్ళ ముందు పూదెనెతో చారు పోతాము రారే, వెల్ల జాదుల వెల్లు వీధి వేదికలు గంపలతో పండ్లు నింపేము రారే, వచ్చింది వచ్చింది పచ్చ సంక్రాంతి, వచ్చింది వచ్చింది లచ్చ సంక్రాంతి. ఇక్కడ రైతులు శ్రమించి పుష్కలంగా పండించినటువంటి ధాన్యపు రాసులు ఒక్కొక్కరిళ్లకు వెళుతూ ఉంటుందన్నమాట. చల్లని నీటితో నిండినటువంటి చెరువులు స్నానం చేసి వచ్చింది సంక్రాంతి కన్య. అంటే ఆ యొక్క పంట పొలాలు వచ్చేసి పచ్చ పైరులతో నిండి ఉంటుంది. తర్వాత వచ్చేసి అదే కాకుండా ఆ యొక్క నీళ్లలో స్నానం చేసి వచ్చినటువంటి కన్య మాదిరిగా మనకు ఈ యొక్క సంక్రాంతి అనేటువంటిది వస్తుంది. అదే కాకుండా ప్రతి ఒక్క ఇళ్లల్లో వచ్చేసి రంగురంగుల ముగ్గులతో వాకిళ్ళు అలంకరిద్దాము, సువాసనలతోనూ నిండినటువంటి పువ్వులను కోసుకొని వద్దాము రండి. తెల్ల జాజి పువ్వులతో అలంకరించినటువంటి వీధుల్లోని వేదికలను అందముతో ప్రకాశిస్తున్నాయి, ఆ వేదికలను పండ్ల గంపలతో నింపుదాము రండి. ఈ విధంగా వచ్చేసి మనము ప్రకాశిస్తున్నాయి ఆ వేదికలు వచ్చేసి తెల్లజాజి పువ్వులతో మనం వచ్చేసి ఈ యొక్క వేదికలను వచ్చేసి నింపుదాము, పండ్లతో నింపుదాము. ఈ విధంగా పుష్కలంగా ఉంటుందన్నమాట ఆ యొక్క సంక్రాంతి పండుగ సమయంలో. అరటి స్తంభాలతో అందగాంతము బంతి పూదండలన్ బాగించుదాం, తామరాకుల తోడ మెలిక లేతాము, వచ్చింది వచ్చింది పచ్చ సంక్రాంతి, వచ్చింది వచ్చింది లచ్చ సంక్రాంతి. అదే కాకుండా ఇంటి గుమ్మాలకు వేదికలను అరటి చెట్లతో అందంగా అలంకరిద్దాము, బంతి పువ్వుల దండలను వేదికగా చుట్టూ చుడదాము. మొత్తం వచ్చేసి పచ్చదనంతో నిండిపోతుంది. పువ్వులు, తర్వాత వచ్చేసి అరటి చెట్లు, అందరూ వేదికలను అలంకరించి తామరాకులతో దడులు కడదాము, అవి విడిపోకుండా కలువ కాడలతో మెలికలు వేద్దాము. ఈ విధంగా వచ్చేసి అందాన్ని పుణికిపుచ్చుకొని ఈ యొక్క సంక్రాంతి అనేటువంటిది కన్య మన ఇళ్ళకి వస్తుంది. తర్వాత వచ్చేసి చందనము బపరించి బిందెలను నింపి, పసుపు కుంకుమాలకు పళ్ళాల బోసి, పొన్నాకు విస్తల్ల భోగంబు పెట్టి, ఆరడింపు మటంచు ఆమంత్రితాము, వచ్చింది వచ్చింది పచ్చ సంక్రాంతి, వచ్చింది వచ్చింది లచ్చ సంక్రాంతి. ఏం చేస్తారంటే పండగల పూట బిందెల నిండా చందనంతో నింపి పసుపు కుంకుమ ఈ యొక్క పళ్ళాలలో పోసి, పొన్నాకులలో పెద్ద పెద్ద విస్తళ్ళను కుట్టి అందులో పంచభక్ష పరమాన్నాలను పెట్టి భోజనం చేయడానికి సంక్రాంతి లక్ష్మిని ఆహ్వానిద్దాము. మనం వచ్చేసి మనము పెద్ద పండగలప్పుడు అందరికీ భోజనాలు
భోజనాలు పెడతాము. తర్వాత వచ్చేసి చాలామందికి పని వాళ్ళకి వచ్చేసి పంచభక్ష పరిమాణాలు, మురుకులు, అరిసెలు, ఈ విధంగా వచ్చేసి రకరకాలైనటువంటి లడ్డూలు, ఈ విధంగా స్వీట్స్ అన్నిటినీ చేసి ప్రతి ఒక్కరికి పంచుతాము ఉంటాము అనమాట. సో ఈ విధంగా సంక్రాంతిని ఆహ్వానించి లక్ష్మిని ఆహ్వానిద్దాము అని చెప్పేసి ఇక్కడ చెప్తూ కళ్యాణ కంటి ఈ కన్నె సంక్రాంతి భోగాల బాల ఈ భోగి సంక్రాంతి వేడకల్ విప్పార తోడిలెత్తెత్తాము రావేమే రావేమే రాగాల కొమ్మ రావేమే రావేమే రతనాల బొమ్మ. ఈ సంక్రాంతి కన్ను వచ్చేసి చాలా మంగళకరమైనటువంటిది, భోగభాగ్యాలను ఇచ్చేటువంటిది. తర్వాత వచ్చేసి భోగభాగ్యాలను ఇచ్చేటువంటిది. నృత్యాలతోనూ నాట్యాలతోనూ ప్రియమైనటువంటి రాగాలతోనూ సంక్రాంతి లక్ష్మిని మనము ఆహ్వానిద్దాము. అభ్యాస వేదికలో వచ్చేసి అర్థాలు వచ్చేసి తేనెవాక, తేనె జల్లులు, వాడ, ఊరు, చందనం, గంధం, అపరంజి, బంగారం, తటాకం, చెరువు, ఆమంత్రించు, ఆహ్వానించు. ప్రకృతి వికృతులు లక్ష్మి, లచ్చి, వర్ణం, వన్నె, స్తంభం, కంబం, కన్నె, కన్ని.